దేవరపల్లిలో పొగాకు రైతుల్ని జగన్ గారు కలవడానికి వెళ్ళారు. జగన్ గారి పర్యటన అంటేనే అదేంటో తెలియదు కానీ జనం మాత్రం నేను జనం గురించి ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోరా. కాకపోతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్ గారి విషయంలో. భద్రతా లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎక్కడనంటారా, హెలిప్యాడ్ కాడి నుంచి, అలాగే ఆయన కారు దగ్గర కాడి నుంచి, అలాగే సభా ప్రాంగణం దగ్గర కాడి నుంచి ఇలా ఎక్కడ చూసినా భద్రతా లోపం అయితే కనిపించింది. దీని గురించే నెత్తి నోరు కొట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. జగన్ గారి భద్రత ఏంటి పరిస్థితి, జగన్ గారికి ఏమన్నా జరగరానిది అంటే ఒకవేళ కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి భద్రత అయితే దాని మీద అయితే కనుక ఎక్కువగా దృష్టి సారించాలని చూస్తారు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం తీసుకోబోతున్నారు చర్యలు అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ జరుగుతుంది ఏంటో వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారి పర్యటన ఎక్కడన్నా సరే, అక్కడెక్కడైనా లేదండి, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినా, ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళినా, ఏంటి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గారి పర్యటన అంటేనే మామూలుగా ఉండదు అసలు విషయం. అసలు మన మామూలు విషయం కాదే. కాబట్టి అందుకు తగ్గట్టుగా Z+ కేటగిరీ కల్పించాల్సిన వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రి వర్యుడికి, అందులోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నాయకుల్లో ఈయన ఒకడు. కాబట్టి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి జగన్ గారు అందుకు తగ్గట్టే భద్రత అనేది ఏర్పాటు చేయాలేమో నా అభిప్రాయం. ఎందుకు చెప్తానంటే కనుక ఈ విషయంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే మెయిన్ భద్రత అనేది లేదు జగన్ గారి పర్యటనలో. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది, దేవరపల్లి పర్యటన నిమిత్తం హెలిప్యాడ్ ల్యాండ్ అయింది. హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయింది అన్నంత సేపులోనే జనం మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న జనం అంతా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు హెలికాప్టర్ దగ్గరికి. హెలికాప్టర్ దగ్గర రావడం అంటే అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. జనం తోసుకుంటూ వచ్చేసారు. కాబట్టి అంతేకాదు హెలిప్యాడ్ దగ్గరికి రావడం, తర్వాత ఆయన కారు దగ్గరికి వెళ్తే కారు దగ్గరికి జనమంతా రాసి వచ్చేయడం, బ్యారికేడ్లు పెడితే బ్యారికేడ్లు కూడా తోసుకుని వచ్చేయడం. అంటే నేను జనాన్ని తప్పట్లేదు, ఇక్కడ మీరు ఇది నోటీస్ చేయాలి. నేను వచ్చిన జనంతో తప్పట్లా, వాళ్ళ అభిమానం అటువంటిది. వాళ్ళ అభిమానం జగన్ గారి విషయంలో ఆకాశం అంత ఉంది. దాన్ని ఎవడో కొలవలేడు, దాన్ని ఎవడో ఆపలేడు. కానీ అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం భద్రత అనేది ఏర్పాటు చేయాలి కదా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కనుక హెలిప్యాడ్ దగ్గర పెద్దగా పోలీసులు కనపడలేదు, బారికేడ్లు కూడా నెట్టుకుని వచ్చేస్తారంటే అందుకు తగ్గట్టు రోప్ పార్టీలు అని ఇవన్నీ ఏర్పాటు చేయాలి కదా. కాబట్టి దీని గురించే గతంలో కూడా ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, చాలామంది మాట్లాడిన మాటలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారికి భద్రత కల్పించడంలో ఎప్పుడు ఫెయిల్ అయ్యింది. కాబట్టి వాళ్ళు ఎలాగో భద్రత కల్పించలేరు. కాబట్టి మనం కేంద్రంతో మాట్లాడదాం, కేంద్ర హోంశాఖతో మాట్లాడి ఖచ్చితంగా కేంద్రం అయినా ఏదన్నా భద్రతకి కేంద్ర బలగాలు ఏమన్నా అన్నట్టుగా ఆలోచన అయితే జరిగింది. కాబట్టి ఆ రకంగా మేము జగన్ గారిని అడిగాము, అన్న ఇలాగైతే పరిస్థితి వాళ్ళు మనకు కల్పించలేరు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, చాలా లేనిపోయిన ఇలా రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని జగన్ గారిని వీళ్ళు అడిగారంట. అడిగితే జగన్ గారు ఏమో వచ్చి మామూలే కదా, చిరునవ్వు ఊరుకున్నాడు ఆయన. కాబట్టి అందు విషయం అయితే కనుక అవసరమైతే కేంద్ర హోంశాఖ కూడా వీళ్ళు వినతపత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు వెళ్తారు కూడా నాకు తెలిసి. కాబట్టి అంటే ప్రైవేట్ సెక్యూరిటీ లేదు, కేంద్రం నుంచి అంత ఆశించినంతగా లేకపోతే కనీసం మనం ప్రైవేట్ సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేసుకోవాలి అని జగన్ గారితో వీళ్ళు మాట్లాడటం అయితే జరిగిందంట. కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ అంటే కానీ తెలియదే ఉంది. కాబట్టి అంటే యాక్చువల్గా దీన్ని ఎవరు నిర్వహించాలి, ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది కాబట్టి, సెక్యూరిటీ కల్పించలేకపోతుంది కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీని ఆశ్రయిద్దాం, ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీ మనకు ఉండాలి అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ దేవరపల్లి సంఘటన తర్వాత ఒక ప్రైవేట్ సెక్యూరిటీ కోసం ఆలోచనలు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఏ లెవెల్లో ఉండాలి అనే దాని మీద కార్యాచరణ అయితే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనటువంటి ఇలాంటి సందర్భాల్లో దారంట వెళ్తూ ఉంటే ఇప్పుడు జగన్ గారు కనీసం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే కనుక ఇంచుకు సుమారుగా 7 గంటలు 8 గంటలు పట్టే పరిస్థితులు. అలాంటప్పుడు అందుకు తగ్గట్టుగానే భద్రత ఏర్పడింది. అలాగని హోమ్ మినిస్టర్ గారిని అడిగితేనేమో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేకి ఎంతైతే భద్రత కల్పించాలో అంతా మేము భద్రత ఇస్తున్నామని మాట్లాడతారు కొద్దిసేపు ఏమో Z+ సెక్యూరిటీకి ఎంత అయితే ఇవ్వాలో అంతా ఇస్తామంటారు కొద్దిసేపు. కాబట్టి వాళ్ళ మాటలకి చేసే వాటికి పొంతం లేకపోవడంతో జగన్ గారి భద్రత విషయంలో వైఎస్ఆర్సీపీలో ఒకంత ఆందోళన అయితే కనుక ఉంది. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.